ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. దేవుడు ఎంతో మందికి ఎన్నిటినో ఆఫర్ చేస్తాడు. అయితే వాళ్ళు కష్టమైన వాటి నుంచి వెళ్ళరు మంచి వాటిని పొందడానికి. యోసేపు కొన్ని భయంకరమైన వాటి నుంచి వెళ్ళాడు. బైబిల్ అంతా ఘోరమైన వాటి నుంచి వెళ్ళిన ప్రజలతో నిండి ఉంది. అతని సహోదరులు అతని బానిసగా అమ్మి తమ తండ్రితో క్రూరమృగం చంపిందని చెప్పారు. అతనికి ఒక ఎంపిక ఉంది. కోపంగా ఉండవచ్చు, అయితే మెరుగ్గా చేసుకోవాలనుకున్నాడు. యోసేపు గుంటలో ఆరంభించి రాజభవనంలో ముగించాడు. ఆమేన్. దేవుని వద్ద అదే ప్లాన్ ఉంది మీ జీవితం కొరకు. నాకు తెలుసు ఆ ఏళ్ళు కష్టంగా ఉంటాయని. అతడు చేయని దానికై 13 ఏళ్ళు జైల్లో గడిపాడు. అతడు నీతిగలవానిగా ఉండాలనుకున్నాడు. మంచి ఎంపికను చేసుకుని దానికే శిక్షించబడ్డాడు. కష్టంగా ఉంటుంది. దేవుని సేవించాలనుకుంటే మంచిని చేయాలని ట్రై చేస్తున్నామని ఫీల్ అయితే. మీ జాబ్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు రాజీ పడమని. మీ జాబ్ పోతుంది దానివలన. సరే, అది ఎలా అంటే అది ఏమిటి అంటే మంచినే చేయడానికి ఎంచుకున్నాను, ఇప్పుడు శిక్ష పడుతుంది. హ్యాంగ్ ఆన్, హ్యాంగ్ ఆన్, హ్యాంగ్ ఆన్, హ్యాంగ్ ఆన్. ఆ ఆలోచనని సరైన దిశలో ఉంచండి. మీ నోట్ని సరైన దిశలో ఉంచండి. ప్రేమలో నడుస్తూ ఉండండి. దేవుడు తప్పకుండా మీరు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు మంచి జాబ్ని ఇస్తాడు. లేదా ఉన్నదాన్ని ఉంచుకోవడానికి రాజీ పడవచ్చు. తర్వాత మీకున్నదంతా అపవాది దొంగిలించడం చూస్తారు. ట్రై చేస్తున్నాను బ్రదర్, దానిపై వర్క్ చేస్తున్నాను. అబ్రహాం గొప్ప అవకాశం కలిగిన మనిషి. అయితే దేవుడు అతనికి చెప్పాడు అవకాశంతో పాటు వ్యతిరేకత వస్తుంది అని. ఆదికాండం 12 చూద్దాం. ఈరోజు మీరు దేన్నో తీర్మానించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మైండ్ సెట్ చేసుకోండి. క్రిందకి వెళ్ళడం లేదు, పైకి వెళ్తున్నాను. క్రిందకి వెళ్ళడం లేదు, దాని నుంచి వెళ్తున్నాను. నా జీవితంలో ఒక సమయం గుర్తుకు వస్తుంది. ఎవరూ నన్ను ప్రేమించను, దేవుడు నాకు తిరిగి చెల్లించాడు. ఆమేన్. నేను చూసే అత్యంత ఆశ్చర్యకరమైన వాటిలో అదొకటి. అది ఎలా అంటే నాకు గుర్తుంది, ఎంత ఒంటరిగా వదిలివేయబడినట్లు ఫీల్ అయ్యానో. ఎలా నేను అదంతా ఘోరం, నా ప్రాణంలోని బాధ. నేను నా జీవితం పైన దేవుని పిలుపుని అనుసరించాలని ఎంచుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ దూరమయ్యారు. చర్చిని వదిలి వెళ్ళిపోమన్నారు. అంటే స్త్రీలు నేను చేస్తున్నది చేయకూడదు అన్నారు. నాకు ఫార్మల్ చదివేమీ లేదు. నువ్వు ఎవరైనా అనుకుంటున్నావు? నేను కేవలం నేను అనుకుంటాను. దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది ఇదే. నేను ఇక్కడ అడుగు బయటపెట్టి తెలుసుకుంటాను. సరైంది చేయాలని అనుకున్నాను. నేను పొందిందంతా ఒకలాంటి చెడు వాతావరణమే. ఓ, అయితే ఇంకా ఇక్కడున్నాను. ఇదే నా గొప్ప సాక్ష్యం. ఇంకా ఇక్కడున్నాను. మీరేమీ చెప్పలేకపోతే అయితే ఆ రోజున మీరు ఇలా అనండి, ఇప్పటికీ ఇక్కడున్నాను, రేపు ఉంటాను, ఎల్లుండి కూడా, ఆ తర్వాత రోజు కూడా ఉంటాను. ఎందుకంటే అపవాదిని దాటి వెళ్తాను. దేవుడు ఎవరినైనా బ్లెస్ చేస్తే ఆయన నన్ను చేస్తాడు. ఆదికాండం 12:1-2. ఇప్పుడు హారాన్లో యెహోవా అబ్రామ్తో చెప్పాడు. దేవుడు మనకు చెప్పే ప్రతిదీ సౌకర్యంగా ఉండదు తెలుసా. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అంటే అది అసలు ఎలాంటి విషయం? నా కుటుంబాన్ని వదిలి, నా ఫ్రెండ్స్ని వదిలి, నా ఇంటిని వదిలి వెళ్ళాలా? వాక్యం చెప్తుంది నీ సొంత లాభం కొరకే. ఎందుకో తెలుసా? మీకు చరిత్రను చదివితే అతని చుట్టూ ఉన్న ప్రజలు విగ్రహారాధకులు. కొన్నిసార్లు దేవుడు మనల్ని మన జీవితం పైన ఉన్న కొన్ని చెడు ప్రభావాల నుండి విడదీయాలి. మనం అనుకుంటాం ఆయన బాధ పెడుతున్నాడని. అసలైతే అది మన మంచి కొరకే. కానీ అదంత ఈజీ కాదు. దేనికైనా దూరంగా వెళ్ళడం, అసలు ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా.
చెప్పింది విన్నారా? అదంత ఈజీ కాదు. దేని నుంచైనా దూరంగా వెళ్ళడం, అసలు ఎక్కడికి వెళుతున్నామో ఐడియా కూడా లేకుంటే. ఆయన అన్నాడు, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఓహ్ మ్యాన్! చాలామంది ప్రజలు ఉండరు అలా చేసిన వారు. దేవుడు ఒక మనిషి కోసం చూశాడా? ఆయనతో నిబంధనను చేసుకునేవాని కోసం. అబ్రహాం విత్తనం ద్వారా ఇప్పుడు అందరం బ్లెస్ చేయబడ్డాం. అందరం, ఆ విశ్వాసం ఉన్న వారందరూ. అబ్రహాం నీతి కలవానిగా ఎంచబడ్డాడు, ఎందుకంటే దేవుణ్ణి నమ్మాడు, ఆయనలో విశ్వాసం ఉంచాడు. కనుక ముందు ఆయన సవాలు చేశాడు, వదిలి నువ్వు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలి దూరంగా నేను చూపించే దేశమునకు వెళ్ళు. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి సమృద్ధిగా నీకు సహాయాలను పెంచి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఇతరులకు మంచిని చేస్తూ నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదవు. వావ్ 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 వావ్. దేవుడు మిమ్మల్ని చేయమన్న దానికి ఇష్టాన్ని చూపండి. ఆయన చేయమన్న త్యాగాలన్నీ చేయండి. చేసి దేవుని ప్రతిఫలం కోసం చూడండి. కొంతమంది ఇప్పుడు కష్టమైన చోట ఉన్నారు. ఈరోజు ఈ సందేశం కావాలి. మీరు ఇప్పటికే మీ వైపుకి వస్తున్న ప్రతిఫలం గురించి ఆలోచించాలి. ఒకవేళ వదిలివేయకుంటే, ఇప్పటికే అది మార్గంలో ఉంది. అది రేపు రావచ్చును, ఈ రాత్రికే రావచ్చు, లేదా ఎల్లుండి, లేదా ఒక ఏడాది తర్వాత, 5 ఏళ్ల తర్వాత రావచ్చును. అయితే తీర్మానించుకోవాలి, అది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను నిరీక్షిస్తూ ఉంటాను. నేను వదలను, వదిలి వెళ్ళిపోను అని. రాత్రికి రాత్రే నేను స్వస్థత పొందలేదు, చాలా కాలం పట్టింది. అయితే మార్గం అంతట్లోనూ అభివృద్ధిని చెందాను. అయితే నిజం చెప్పగలను, నేను 5 ఏళ్ళు నడిచిన తరువాత దేవునితో బలమైంది అనుకున్నది ఇప్పుడు గుర్తించాను అదంత బలంగా లేదని. అయితే ఖచ్చితంగా దానికి ముందు నేను చేసిన దేనికంటే ఎంతో మెరుగైందని. 5 ఏళ్ల తర్వాత అనిపించింది అసలేమీ అభివృద్ధిని సాధించలేదని. అవును, కొన్నిసార్లు అలా ఫీల్ అవుతాం. జీవితాలు పెద్ద గందరగోళాలు అయితే మన ప్రాణము కావలసినంత గందరగోళం. కొన్నిసార్లు అనుకుంటాం, అసలు ఎన్నడైనా మారతానా? విషయాలు ఎన్నటికైనా మారతాయా? అయితే నిజం ఏమిటంటే అవి ఇప్పుడు మారుతున్నాయి. మీరు నమ్మినంత కాలం దేవుడు కార్యం చేస్తుంటాడు, మీ ప్రతిఫలం వస్తుంటుంది. బైబిల్ హెబ్రీ 12:2 చెప్తుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించెను అని. మీరు అర్థం చేసుకోవాలి, మీరు మీ బాధ మధ్యలో తీర్మానం చేసుకోవాలని, నేను వదిలిపెట్టను, నేను వదిలి వెళ్ళిపోను అని. నేను దీన్ని సహిస్తాను, దీని నుంచి వెళతాను, అపవాదిని దాటి ముందుకెళ్తాను, ఎందుకంటే అవతలి వైపు నాకు ప్రతిఫలం ఉంది అని. ఆయన శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. కమాన్, ఈరోజు అక్కడున్న వారి ముఖాల్లో చిరునవ్వుని చూడాలి. చాలామంది దాక్కున్నట్లు ఫీల్ అవుతున్నారు, సరైనది చేయాలని ట్రై చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని చూడరు, గమనించరు, ఎవరు అభినందించరు. అంటే ఏది మంచో దాన్ని చేయడం ఆపకండి. ఎవరు చూడడం లేదని, అభినందించడం లేదని. బైబిల్ మత్తయిలో చెప్తుంది ఏమనంటే, మనం రహస్యమందు దేవునికై చేసిన దానికి ఆయన బాహాటంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అని. మీకు గుర్తింపు కావాలనుకుంటే దాన్ని దేవుని నుంచి రానివ్వండి. దేవుడు బాహాటంగా మిమ్మల్ని గుర్తించనివ్వండి, పబ్లిక్గా, ప్రజల నుంచి పొందడానికి బదులుగా. ఆమేన్. దేవుని ముందు నీతిగా జీవించాలి. ఎవరో చూస్తున్నప్పుడు మాత్రమే మంచిని చేయకండి. ఏది మంచో దాన్ని ఎల్లప్పుడూ చేయండి. ఆఫీస్లో కేవలం మీ బాస్ అటుగా వెళ్తున్నప్పుడు మాత్రమే సరైంది చేయకండి. ఆయన లేనప్పుడు రోజంతా ఇంటర్నెట్లో ఆడడం, 50 పర్సనల్ ఫోన్ కాల్స్ చేయడం. ఎందుకంత సిల్లీగా ఉంటాం? దేవుడు ప్రతిదీ చూస్తాడు, దేవుడు అంతా చూస్తాడు, ఆయన ప్రతి చోట ఉంటాడు, అన్ని వేళలా ఏదీ మిస్ కాడు. మనం దేవుని ముందు జీవించడం నేర్చుకోవాలి, మంచిని చేయడం. దేవుని మీద మనకున్న ప్రేమ వలన దాన్ని అన్ని వేళలా చేస్తూ ప్రతిరోజు మనం ఓడిపోయి తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలి, దేవుని క్షమించమందాం, గిల్ట్ని, నేరభావాన్ని విదిలించి వేసి ముందుకు సాగుదాం. మంచినే చేస్తూ
మొదటి పేతురు 3:9 చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయక దీవించుడు అని. దాని అర్థం, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే వారి పట్ల మంచిగా ఉంటే దేవుడు వచ్చి తగ్గ సమయంలో మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే వారికి ప్రార్థించండి. వారి గురించి వ్యర్థంగా మాట్లాడడానికి తిరస్కరించండి. ఎంత కష్టంగా ఉంటుంది ప్రజలు గాయపరిచినప్పుడు ఇతరులకు చెప్పకుంటే. చాలా కష్టం. ప్రత్యేకంగా మీరు కానీ ఎవరైనా వారెంత గొప్పవారు అని వారి గురించి చెప్తుంటే, మీ శరీరం మిమ్మల్ని చంపేస్తుంది. చూడు, నేను నీకు తెలియదు వాళ్ళు నాకేం చేశారో. అదిగో అక్కడే మీ బ్లెస్సింగ్ పోతుంది. మనం దాన్ని ట్రేడ్ చేస్తాం, ఆ క్షణికమైన థ్రిల్ని శరీరంలో దేవుని ప్రతిఫలానికి. గ్యాంబ్లర్గా ఉండకండి, ఇన్వెస్టర్గా ఉండండి. మీరు అనొచ్చి ఏం మాట్లాడుతున్నారు? చాలామంది తప్పు ఎంపిక చేసుకుని చెలాయించగలం అనుకుంటారు. అయితే ఒక పెట్టుబడిదారుడు, మీకు తెలుసా, మంచినే చేస్తాడు. దాని అర్థం వాళ్ళు దేన్నైనా వదిలేసినా, ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు చివరికి తమ పెట్టుబడి మీద ఒక పంట వస్తుంది అని. మీరు మంచినే చాలా కాలం చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. ఎంతమంది అసహనంగా ఉంటారు? ఏంటి అందరూనా? అద్భుతం. మీకు తెలుసా ఏమిటో? మీరు నేర్చుకోగలరు మంచిగా ఎలా వెయిట్ చేయాలో. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని జీవితంలో నిరీక్షిస్తూ గడుపుతారు ఏమైనా చేయడానికంటే. ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నా చివరికి అది జరుగుతుంది, అది వస్తుంది. దాంతో సంతోషంగా ఉంటారు కొంతకాలం. తర్వాత ఏదో కొత్తది ఉంటుంది హొరైజన్ మీద. మీరు తిరిగి మళ్ళీ నిరీక్షణలోకి వెళతారు. అవునా? అవును, నిజం. కనుక మంచిగా వెయిట్ చేయడం నేర్చుకోండి. మీరు వెళ్ళే చోట మధ్యలో ఎక్కడున్నారో అక్కడ ఆనందించడం తెలుసుకోండి. హల్లెలూయా. నేను ఇంకా ఉండవలసిన చోట లేను, అయితే దేవునికి స్తుతులు, గతంలో ఉన్న చోట లేను. నన్ను నేను ఇక్కడ ఇప్పుడే మధ్యలోనే ఆనందిస్తాను. అవును, మీరు వెళ్ళే చోట మధ్యలో ఉన్న చోట ఆనందించండి. ఈ జీవితం నిజంగా ఎంత కష్టంగా ఉంటుంది జాయిస్. నేను తెలుసుకోవాలి ఎటువంటి రకమైన వెలని చెల్లించాలి. ఇదంతా వినడానికి ఎంతో బాగుంది. మీరంతా సంతోషపడాలి, అవునా? నేను తెలుసుకోవాలి ఎటువంటి రకమైన వెలను నేను చెల్లించాలో. నేను చెప్తాను, అది మీరు చెల్లించగలరని అనుకున్న దానికంటే ఎక్కువ వెల అవుతుంది. మీరు ఉండగలమని అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. అది మీరు సహించగలం అనుకున్న దానికంటే హీనంగా బాధ పెడుతుంది. మీరు అనవచ్చు, మరి అయితే చివరిలో దానికి విలువ ఉంటుంది. మీరు ప్రతిఫలాన్ని పొందుతారు, విడుదలవుతారు, మంచి ఫలాన్ని ఇస్తారు. మీ గురించి మీరు గర్వంగా ఉంటారు, ఎందుకంటే వదిలేయలేదు కనుక ముందుకు సాగారు, మరింత ముందుకు వెలను చెల్లించడానికి సిద్ధపడ్డారు, వెలను చెల్లించడానికి ఇష్టపడ్డారు. ప్లీజ్, బైబిల్లో కొన్ని చోట్లు ఉన్నాయి పౌలు ఇలా అన్నవి, నిన్ను వేడుకుంటున్నాను. అది నా ఆత్మలో ఈరోజు వస్తుంది. ప్రార్థిస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసు. నేను ప్రయాణం చేశాను. ఇతర మిలియన్ల మంది ప్రజల్లా ఉండకండి. 2 చోట్లకు మధ్యలో ఉండేవారిలా. వచ్చిన చోటుకు వెళ్ళలేరు, దేవుడు ఉన్నాడు చేయడానికి. మీరు వెల చెల్లించరు కావలసినంత దేవుని పొందడానికి, ముందుకు సాగి విజయంలో జీవించడానికి. కమాన్. మనకంతా ఈజీగా కావాలంటాం, అయితే దేవుడు మనకి ప్రతిదీ ఈజీగా చేయడు. కానీ అసలైతే దేవుడు కష్టమైన వాటిని ఈజీగా చేస్తాడు, మనం కానీ ఆయనలో నమ్మకాన్ని ఉంచితే. మీరు కానీ లేచి ఓ అరగంట రోజు దేవునితో గడిపితే ఆశ్చర్యపోతారు మీ రోజు ఎంత ఈజీగా గడిచిపోతుందో. అయితే లేదు, మనం చాలా తొందరలో ఉంటాం. చేయాలనుకున్నవన్నీ చేసేయాలి, తర్వాత ఆఫీస్ టైంకి వెళ్ళి ఫ్రెండ్స్తో వ్యర్థంగా మాట్లాడాలి. ఓ అరగంట దేవునితో రోజు,
అది 45 నిమిషాలకు పెరుగుతుంది, తర్వాత 1 గంటకు, తర్వాత 2 గంటలు. అది బరువుగా ఉండదు. ఇలా అవుతారు. ఎలా అంటే నిరాశ పడతారు వెళ్ళి వేరే ఏదైనా చేయాల్సి వస్తే. మైండ్ని సెట్ చేసుకుని అలా ఉంచుకోండి. మనం కొన్ని ప్రత్యేకమైన బాధల విధానాలను గురించి మాట్లాడుకుందాం, ముందుకెళ్ళవలసినవి. చెప్పాలంటే లిస్టుకి అంతం లేదు, అయితే కొన్ని విషయాలు చెప్తాను. తిరస్కారపు బాధను దాటి ముందుకెళ్ళడం గురించి ఏమిటి? ఎవరైనా మీలో ఎవరి చేతైనా తిరస్కరించబడ్డారా? అదెంత బాధాకరమేందో గుర్తుందా? శుభవార్త ఏమిటంటే దేవుడు ఎన్నడూ తిరస్కరించాడు. ఆయనలో నమ్మకం ఉంచే వారెవరికి ఎన్నడూ శిక్షావిధి ఉండదు. వాళ్ళు ఎన్నడూ తిరస్కరించబడరు. ప్రేమైన వానిలో అంగీకరించబడ్డాం. ఆయన వద్దకు వచ్చు వారందరినీ ఆయన స్వీకరిస్తాడు. ఒక బిడ్డ తిరస్కరించబడ్డ ఫీలింగ్ ఉండేది. అవమానపరచబడి అబ్యూస్ చేశారు. నాకెంతో ఆడ్గా అనిపించేది. వేరుగా స్కూల్లో ఫ్రెండ్స్ ఉండేవారు కారు. ఇంట్లో జరుగుతున్న దానివల్ల కనుక స్కూల్లోనూ ఒంటరినే తిరస్కరించబడ్డట్లు ఫీల్ అయ్యాను. నా తండ్రి బాల్ గేమ్స్కి వెళ్ళనిచ్చేవాడు కాదు. పార్టీలకు, బర్త్డే పార్టీలకు వెళ్ళలేకపోయేదాన్ని. ఎంతో నీచమైన వారు. నన్ను ఏమీ చేయనిచ్చేవారు కాదు. ఎప్పుడు ఇలా ఆడ్గా వింతైన వ్యక్తిలా ఫీల్ అయ్యేదాన్ని, ఇతరులా లేనట్లుగా. దేని గురించి చెప్తున్నానో తెలుసా? ఎంతమంది ఏదో ఒక రకంగా అబ్యూస్ చేయబడ్డారు? మెంటల్గా, ఫిజికల్గా, సెక్షువల్గా, ఇమోషనల్గా. ఒక్క గదిలో చాలామందే ఉన్నారు. సాతాను కోరుకునేది మీరు మీ జీవితమంతా విరిగిపోయి ఉండాలని. గందరగోళంలో ఎన్నడూ మంచి సంబంధాలు మెయింటైన్ చేయలేకుండా భావాలతో జీవించాలని. అయితే యేసు అన్నాడు, నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది దాన్ని ఆనందించాలని. బూడిదకు ప్రతిగా పూదండ నీయడానికి వచ్చాను. అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను, న్యాయాన్ని ఇవ్వడానికి వచ్చాను. మీ జీవితంలోకి న్యాయాన్ని తేవడానికి. అయితే చెప్తున్నాను, మీ వంతుగా మీరు కొంచెం నొక్కి ముందుకు సాగాలి. ఊరికే కూర్చుని గాయపడుతూ కోపంగా ఉండకూడదు. లేదా ఇలా అనగలరు, నేను దీన్ని దాటి ముందుకెళ్తాను. యేసు శిష్యులను బయటికి పంపాడు. ఇది మత్తయిలో వ్రాయబడింది, అలాగే లూకాలో, బహుశా మత్తయి 10లో, లూకా 10లోనూ ఉంది. ఆయన ఇద్దరిద్దరుగా శిష్యులను పంపాడు. రోగులను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టడానికి, సువార్తను బోధించడానికి. అన్నాడు, ఒక పట్టణంలోకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఆనండి, ఇంటి వారికి శుభమని. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును. ఆ పట్టణంలో సువార్తను బోధించండి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీ పాదధూళి దులిపివేసి మరొక పట్టణానికి వెళ్ళండి. నాకు అది ఇష్టం. కొంతమంది మీరు ఈరోజు మీ పాదధూళిని దులిపివేయాలి. ఎందుకంటే ఓ 10 మందికి మీరు నచ్చకపోవచ్చును. అయితే బయట మిగతా ప్రపంచం అంతా ఉంది దేవుడు మీరంటే ఇష్టపడేలా చేయడానికి. విన్నారా, నా జీవితంలోని ఒక సమయంలో ఎంతో ఒంటరిగా ఉండేదాన్ని. ఎవరూ ప్రేమించేవారు కారు. మీరందరూ నన్ను ప్రేమిస్తారన్న నిజాన్ని అభినందిస్తున్నాను. అలాగే మీతో వాక్యాన్ని పంచుకోగలుగుతున్నందుకు. నాకు తెలుసు అది నా జీవితంలో దేవుని ప్రతిఫలమని. వినండి, ఎన్నో సమయాలున్నాయి నేనెంతో బాధపడినవి. నాకు గుర్తుంది, ఒకరోజు మా ఆఫీస్ నేల మీద పడుకుని కుర్చీ కాళ్ళను గట్టిగా పట్టుకోవడం, దేవునికి దూరంగా పారిపోకుండా ఉండడానికి. నా ప్రాణంలో ఎంతగానో గాయపడుతున్నాను. ముందుకు సాగడానికి ట్రై చేస్తూ దేవుడు చేయమన్నవి చేయాలి అని. నాకు అత్యంత కష్టమైన వాటిల్లో ఒకటి దేవునికి లోబడి ఉండడం. ఎందుకంటే నేను ఏ పురుషుడిని నన్ను క్రిందకు తోసి నేనేం చెయ్యాలో చెప్పనివ్వను కనుక. ఎందుకంటే నాకు తెలిసిన ప్రతి మగవాడు నన్ను అబ్యూస్ చేశాడు. అయితే దేవుని వద్ద వేరే ఐడియా ఉంది. నేను దేవుడు నన్ను చేయమన్నది చేయాలనుకున్నాను. అయితే నా శరీరం కోపంతో అరిచేది. నాలోని ప్రతి అణువు ఇలా అనాలనేది, మర్చిపో, నేను ఇక్కడి నుంచి పోతాను. నాకు గుర్తుంది, నేల మీద పడుకుని కుర్చీ కాళ్ళను పట్టుకుని ఇలా అంటాం, సహాయం చేయి, సహాయం, సహాయం, సహాయం దేవా, సహాయం చేయి, సహాయం, పారిపోకుండా సహాయం చెయ్యి, సహాయం చేయి. నేను ఇంకా ఇక్కడున్నాను. ఇక్కడ నిల్చొని చెప్తే మూగగా ఉంటుంది. నేను గతంలో ఉన్న చోటు నుంచి ఇక్కడున్న చోటుకు రావడం ఎంతో ఈజీగా ఉందంటే. ఒకరోజు ప్రార్థనాలయంలో ఉన్నాను. ఎవరో బోధకుడు నా కోసం ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్. అదిగా అంతే. ఓహో,
మహిమ మేఘం చుట్టూ తేలిపోవడం, హల్లెలూయా కోరస్ని పాడడం కాదు. ఓ మై గాష్, ఎలా చెప్పాలో తెలియడం లేదు. కొన్నిసార్లు ఎంత చెడుగా ఉండేదో. అయితే చెప్పడానికి ఎక్కడున్నాను, దానికి విలువ ఉందని మీరు అర్థం చేసుకోవాల్సింది. అది దానికి విలువ ఉంది. అతి భయంకరమైన విషయం నాకు గతంలో ఉన్నట్లే ఉంటే అన్నదే. మై గాష్, ఇప్పుడు అనుకున్నదే జరగక్కర్లేదు సంతోషంగా ఉండడానికి. అదే స్వేచ్ఛ అంటే. చెప్పింది విన్నారా? ఎవరైనా గాయపరిస్తే కోపంగా ఉండక్కర్లేదు. అదే స్వేచ్ఛ. ఎవరికైనా నేను నచ్చకుంటే దాన్ని విదిలించి వేయగలను. ఇలా ఫీల్ అవుతాను. చూడండి, మీరు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మీరు అనొచ్చు అది కొంచెం గర్వంగా వెటకారంగా లేదా అని. లేదు, క్రీస్తులో నేనెవరినో నాకు తెలుసు. అది నిజం. 10% ప్రజలకు మీరు నచ్చరు కనుక మీరు ఆ 10% కేటగిరీలో ఉంటే నా విషయంలో అప్పుడు ఏం చేయలేను. తెలుసా శిష్యులతో యేసేం చెప్పాడో? వాళ్ళు చేర్చుకోకపోతే నన్ను తిరస్కరించినట్లే, ఎందుకంటే నేను పంపాను. వాళ్ళు నన్ను తిరస్కరిస్తే నన్ను పంపిన వాడిని తిరస్కరించినట్లే. హద్దుగీత ఏమిటంటే మీరు నీతిగా జీవిస్తుంటే, ఎవరికైనా మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటే వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళు మీ జీవితంలోని దేవుడిని తిరస్కరిస్తున్నారు. నన్ను మా చర్చిని వదిలి వెళ్ళమన్నప్పుడు, ఎందుకంటే నేను దేవుని సేవిస్తున్నాను, నాకు బాధ కలిగింది. అయితే తెలుసా, అది నన్ను గాయపరిచిన దానికంటే దేవుని మనసుని ఎక్కువ గాయపరిచి ఉంటుంది. క్రిస్టియన్స్ ఎవరి పట్ల ఆ విధంగా ప్రవర్తించడం కేవలం వాళ్ళు తమ జీవితంలో దేవుని పేరును ఆచరిస్తున్నందువల్ల. కొన్నిసార్లు ఘోరంగా ఉంటుంది ఇతరులకు ఏం చేస్తామో చూస్తే. మరి దేవుడు ఎందుకు అలాంటివి జరగనిస్తాడా? ఆయన కోరుకున్నది ఏమైనా చేయగలడు కాదా? తెలుసా ఏమిటో, యేసు కూడా తిరస్కారాన్ని అనుభవించాడు. ఆయన మోసం చేశారు, ఆయన గురించి అబద్ధాలు చెప్పారు. అయితే ఆయన దృష్టిని ప్రైజ్ మీదే ఉంచాడు. అవన్నీ సాతాను పుట్టించినవే. సాతాను దేవుడు పిలుపునిచ్చి మనల్ని చేయమన్నది చేయకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. ఎవరైనా పసికట్టారా అపవాది దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయకుండా ఆపడానికి ట్రై చేస్తాడని? ఇది సహాయం చేస్తుందా? ప్రోత్సహించబడుతున్నారా? ఒక్క నిమిషం వదిలివేయబడ్డం గురించి మాట్లాడదాం. చాలామందికి నా కథ తెలుసు, అయితే కొన్ని విషయాలు తెలియవు. నాకు 18 ఏళ్ళప్పుడు పెళ్ళైంది. మొదటిసారి పెళ్లి చేసుకున్న అతనితో, ఎందుకంటే నాకు నిజంగా అనిపించింది నా తండ్రి నాకు చేసిన దానివల్ల ఎన్నడూ ఎవరు నన్ను కోరుకోరని. ఆశ్చర్యంగా ఉంటుంది భయంలో ఏం చేస్తామో చూస్తే. 19 ఏళ్ళు ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాను. నాకు అసలు తెలివే లేదు, అతనికి నాకంటే లేదు. చాలాసార్లు జరిగేది అదే. గాయపడే వ్యక్తి మరొక గాయపడే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఒకరినొకరు గాయపరుచుకుంటారు. అది అలా సాగుతుంది. అతడొక చిన్న దొంగ చెక్కులు ఇచ్చేవాడు. చేతికి అందింది ఏదైనా దొంగిలించేవాడు. అయితే చూడ్డానికి బాగుండేవాడు. నేనంటే ఇష్టం అన్నాడు అతడు. నిజంగా అలా ప్రవర్తించుకున్నా. ఒక రాత్రి లేచి చూస్తే నా వేలుకున్న వెడ్డింగ్ రింగ్ని లాక్కోవాలని చూస్తాడు అమ్మడానికి. సరే, మాకు పెళ్ళయింది. అతడు ఒక కార్ సేల్స్మెన్. ఎవరో అతన్ని డ్రైవ్ చేయమన్నారు. అతన్ని మరొక ఫ్రెండ్ని మెక్సికోకి 2 కార్లను ఏదో అక్కడ డీలర్షిప్ కోసం. సరే, నన్ను న్యూ మెక్సికోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ 30 రోజులు ఉన్నాం. నన్ను వదిలిపెట్టి అతను మాయమైపోయాడు. నన్ను న్యూ మెక్సికోలో నేను తిరిగి అక్కడ బోధించడానికి వెళ్ళాను. ఒక సంకల్పంతో ఇలా చెప్పడానికి, ఇంకా ఇక్కడున్నాను. వదిలివేయబడ్డాను. ఒక మోటల్ రూమ్లో. ఇంటికి తిరిగి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. ఉన్నవన్నీ వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఓ $75 సెంట్ లూయిస్లో ఎవరిని అప్పడిగారు బస్ టికెట్ కొనుక్కుని ఇంటికి వెళ్ళడానికి. 18 ఏళ్ళు. ప్రతిసారి క్షమించి ఒప్పుకున్నాను, మళ్ళీ ఒప్పుకున్నాను. అంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అంటే మళ్ళీ ఒప్పుకోవడం. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అంటే మళ్ళీ ఒప్పుకోవడం. అతడు మళ్ళీ అదే పని. నాకు తెలియదు ఎలా చెప్పాలి. ఎన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే అతడు ఇంటికాడ ఉండేవాడు కాదు. 2-3 నెలలు కనిపించేవాడు కాడు. వచ్చేవాడు, ఐ లవ్ యూ, సారీ. మీరు అనొచ్చు అంత మూగ్గా ఎలా ఉన్నారని. ఒంటరిగా ఉండేదాన్ని.
ఎప్పుడూ ఎవరికి నా అవసరం లేదనుకున్నా, ఎవ్వరూ ప్రేమించలేదు కనుక అటువంటి విచారకరమైన సిక్ లవ్ కూడా మంచిదనిపించేది అసలు లేని దానికంటే అనుకున్నాను. తర్వాత నన్ను ఓక్లాండ్కి తీసుకుని వెళ్ళాడు, కాలిఫోర్నియాకి. అక్కడ వదిలేశాడు. నేను ఓక్లాండ్కి వెళ్ళాను, మీటింగ్స్ చేశాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కానీ ఆశ్చర్యపోతుంటే అపవాది, నేను తిరిగి వచ్చాను. అయితే వేరైన కండిషన్లో ఉన్నాను మొదటిసారి వచ్చినప్పటికంటే. ఇప్పుడు ఇక ఏ మోటల్ రూమ్లోనూ ఏడవడం లేదు. కమాన్, వదిలివేయకండి, కృంగిపోకండి. విచారకరమైన గందరగోళంలోకి అపవాది మీపై విసరడానికి చూసే దాంట్లో ఇలానండి. నేను ముందుకెళ్తున్నాను, ముందుకు సాగుతున్నాను, దాని నుంచి వెళ్తున్నాను. దేవుని వద్ద నా కోసం ప్రతిఫలం ఉంది. నా అవమానానికి రెట్టింపు ఘనతని పొందుతాను. ఆమేన్. నా దగ్గర నిజంగా ఓ శుభార్త ఉంది. మీ ఫీలింగ్స్ మీ భవిష్యత్తుపై అధికారం చేయకూడదు. దేవుని వద్ద మంచి పథకం ఉంది, మీకోసం ప్రతిఫలం నిరీక్షిస్తుంది. కనుక ఆయన సహాయం చేయమనండి. వేరే ఇతర ఫీలింగ్స్నైనా దాటి ముందుకు వెళ్ళగలిగే. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.